బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో తిరుపత్తూరు జిల్లా అంబూర్ బస్టాండ్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఒక్కసారిగా కూలిపోయింది. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. శిథిలాల కింద 100 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి ప్రమాదం జరగగా బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు తీవ్రంగా గాయపడిన 22 మందిని రెస్క్యూ టీం కాపాడగా 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఊహించని రీతిలో విషాద ఘటన చోటు చేసుకోవడం పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, మరి తమిళనాడులో ఒక ఫ్లైఓవర్ కుప్పకూలి చాలా మంది గాయపడినట్టు తెలుస్తుంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుపత్తూరు జిల్లా అంబూరు వద్ద ఏదైతే చెన్నై బెంగళూరు జాతీయ రహదారి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నూతన ఫ్లైఓవర్ సెంటరింగ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా 25 మీటర్ల వరకు ఉన్న 25 మీటర్ల పరిధిలో ఉన్న ఇది ఫ్లైఓవర్ కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో పనిచేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. గత రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 32 మందిని బయటికి తీసుకురాగలిగారు. ఇందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. 6 సమీపంలోనే తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని అక్కడే ప్రాథమిక చికిత్స నిర్వహిస్తున్నారు. మొత్తం 60 మందికి పైగా ఏదైతే రెస్క్యూ శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. వీరిని రక్షించడానికి అటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు రాత్రి నుంచి పనిచేస్తున్న పరిస్థితి. దీంతో పాటు చెన్నై నుంచి కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలను కూడా పిలిపించారు. మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళను కూడా అక్కడ అధికారులు పిలిపించారు. వీరితో ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద నాసిరకంగా నిర్మాణ పనులు కొనసాగుతుండడమే ఇందుకు కారణమని, దీనికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థ పైన కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఎందుకు ఇది కుప్పకూలింది అన్న అంశం మీద జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా రాత్రికి అక్కడికి చేరుకొని దాన్ని పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అయితే ఇలాంటి ఘటన ఈ మధ్య కాలంలో ఇప్పుడు చోటు చేసుకోవడం ఇదే మొదటిదని చెప్పవచ్చు. ఒకేసారి 25 మీటర్ల ఫ్లైఓవర్ కుప్పకూలడానికి కారణం ఏమిటి అన్న విషయం మీదనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా ఈ విషయం మీద పరిశోధన చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద కూలిపోవడానికి కారణము సెంటరింగ్ పనులు జరుగుతున్నప్పుడే కూలడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి అయింటే కుప్పకూలుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అంటున్నారు. అఖిల, దామోదర్, అయితే మరి ఘటనా స్థలానికి ఎవరైనా అధికారులు చేరుకున్నారా? క్షతగాత్రులను పరామర్శించారు? రాత్రి 9 గంటల సమయంలో ఈ ఫ్లైఓవర్ సెంటరింగ్ పనుల నిర్మాణంలో బీహార్, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన కార్మికులు అక్కడ పనులు చేస్తున్న నేపథ్యము అయితే రాత్రే వెంటనే అక్కడికి ఉన్నతాధికారులు మొత్తం అందరూ అక్కడికి చేరుకున్నారు. తిరుపత్తూరు జిల్లా కేంద్రం నుంచి కూడా ఉన్నతాధికారులు, కలెక్టర్ అక్కడ ఉండి దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మొదట్లో 100 మందికి పైగా ఉన్నారని భావించారు. తర్వాత అక్కడ ఉన్న నిర్మాణ కంపెనీ యొక్క అటెండెన్స్ ప్రకారం 60 మంది మాత్రమే ఉన్నారని తేలింది. దీంట్లో తెల్లవారుజామున వరకు మొదట్లో ఒక వ్యక్తి మాత్రమే గాయపడ్డాడని తెలిసింది. కానీ తర్వాత గాయపడ్డ వారి పరిస్థితి పెరిగింది. విషమంగా ఉన్న వారి పరిస్థితి 6కు చేరుకుంది. మరోవైపు లోపల ఉన్న వారిని తెల్లవారుజామున వరకు 22 మందిని బయటికి తీసుకురాగలిగారు. ఎక్కడికెక్కడ ఏదైతే ఇనుప కమ్మీలను కట్ చేస్తూ లోపల ఉన్న వారిని బయటికి తీసుకురాగలిగారు. అయితే
సిమెంట్ పూర్తి స్థాయిలో వేసి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కేవలం సెంటరింగ్ పనుల్లోనే అది కుప్పకూలడం వల్ల ప్రమాదం తీవ్రత తగ్గిందని అధికారులు అంటున్నారు. ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ చెన్నై నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా తిరుపత్తూరు జిల్లా కేంద్రం నుంచి పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పనులను ఆ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకొస్తున్నారు. అఖిల. ఓకే దామోదర్, అయితే ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే మరి ఇంతటి నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అఖిల, క్షతగాత్రుల్లో 6 పరిస్థితి తీవ్రంగా ఉంది. వారిని తిరుపత్తూరు జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్న మెడికల్ కాలేజీలో వారికి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇనుప కమ్మీలు కొంతమందికి శరీర భాగాల్లో దూసుకుపోవడంతో వల్ల విపరీతమైన రక్తస్రావం కావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే నిర్మాణ కంపెనీకి సంబంధించిన వివరాలు తీసుకొని వారి మీద కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు నాణ్యత లోపం ఎక్కడుంది అన్న విషయం మీద కూడా దర్యాప్తు జరుగుతున్నారు. కానీ జాతీయ రహదారుల సంస్థ పూర్తి స్థాయిలో ఆ అధికారుల దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అధికారుల యొక్క అలసత్వమా లేకపోతే జాతీయ అధికారుల యొక్క ఇంజనీరింగ్ విభాగం యొక్క అలసత్వంతోనే కాంట్రాక్టర్ ఈ విధంగా వ్యవహరించారా అన్న విషయం మీద కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అంటున్నారు. మరోవైపు జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎక్కడ లోపం ఉందన్న విషయాన్ని పరిశోధిస్తున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.